ఆదర్శ నగర్ కట్టమైసమ్మ వద్ద 4 సంవత్సరాలుగా ప్రతి అమావాస్య నాడు ఆలంపల్లి ప్రకాష్ అన్నదానం నిర్వహిస్తున్నారు. ప్రతి నెల ఇదే విధంగా ఈరోజు కూడా అమావాస్య అన్నదానం కార్యక్రమం చేపట్టినందుకు వారికి వారి ధన్యవాదాలు. గత 2-3 ఏళ్ళ నుంచి 4 సంవత్సరాల నుంచి ప్రకాష్ గారికి అన్నదానం జరిగారు. ఎవరు దాతలు ఇవ్వకపోయి ఆయన సొంతంగా ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టాను. కుమారాస్తులు ఇప్పుడు వెళ్ళప్పుడు ఆయన కుటుంబాలకు శ్రీమాత్రేనమ్మ. గత 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ప్రతి అమావాస్యకు ఈ అన్నదాన కార్యక్రమము ప్రకాష్ అన్న మరియు ఉమ్మర్ నరసింహన్న గారు ఇద్దరు కలిసి చేపట్టారు. వారికి కొంచెం ఆరోగ్యం బాగలేనందున నరసింహ గారు రాలేకపోయారు. కానీ ప్రకాష్ అన్న ఒక్కరే ఏం తిప్పలడుతున్నాడో ఆ తల్లిని నమ్ముకున్నాడు. ఏదో విధంగా తిప్పలడుతున్నాడు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, దాతలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన స్వశక్తిగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని మటుకు ముందుకు ఇలాగే సాగిస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాగే సాగిస్తారని ఆశిస్తున్నాను. ఆ తల్లి దీవెనలు వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్ల ఉంటాయని నమ్ముతున్నాను. జై శ్రీరామ్. జై కట్టమైసమ్మ మాతాకి జై. ఆదర్శ తులసీనగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయం నందు గత 4 ఏళ్ళుగా మేము మా కుటుంబ సభ్యులు ఉమ్మర్ నరసింహన్న వాళ్ళ సహకారము, అట్లనే దేవాలయంలో ఉన్న సభ్యులు నాకు వెన్నంటుండి నడిపిస్తున్నారు. అందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతకు పూర్వముగా గత 4 ఏళ్ళుగా ప్రతి నెల అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం చేపట్టడం జరుగుతుంది. నాకు ఇచ్చిన కృప అనుకొని నేను ఇది అమావాస్య ఇట్లా జరుపుతున్నాను. ఇక ముందు కూడా దీవెనలతో ఇంకా ముందు కూడా నేను ఇట్లా ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేపడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జై కట్టమైసమ్మ మాతాకి జై. ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి ప్రకాష్ అన్న టీము, ప్రకాష్ అన్న అందరూ తాండూరు పట్టణంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఎంతోమందికి ఆదర్శ స్ఫూర్తిగా, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒకవైపు కనీసము ఎంతోమందికి ఒక స్ఫూర్తిదాయకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించడం అనేది చాలా దీంతో కూడుకున్నటువంటి పరిస్థితి. మరి అయినప్పటికీ ఖర్చులతో అయినప్పటికీ ఆయన స్వయం శక్తితో ఆయన నిర్వహించడానికి, అదేవిధంగా ఈ విధంగా అందరికీ అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడపాలని చెప్పి ఇక్కడ వచ్చినందుకు, అదేవిధంగా ప్రకాష్ అన్న గారికి, వారి కుటుంబాన్ని సభ్యులకు, వారి యొక్క టీము సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరి తరఫు నుంచి ఈరోజు నిర్వహించేటటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మాట్లాడించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.